హాయ్ హలో వణకం వెల్కమ్ బ్యాక్ టు ద యాను ఆల్ ఇన్ వన్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ ఏమంటే చికెన్ రోస్ట్. దీనికైతే ముందుగా ధనియాలు, జీలకర్ర, సోంపు, ఇంకా పట్టా, లవంగం, యాలకులు, జాపత్రి ఇవన్నిటిని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది రోస్ట్ అయిన తర్వాత దీన్ని పొడి చేసి పక్కన పెట్టుకునేయాలి. ఈ రెసిపీ కోసం అయితే నేను 1 కేజీ చికెన్ అయితే యూస్ చేస్తున్నాను. చికెన్ని బాగా క్లీన్గా కడిగి మనం బాండల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ అయితే ఏమీ యాడ్ చేయడం లేదు. వేసుకున్న తర్వాత దీంట్లోకి రాళ్ళ ఉప్పు ఇంకా పసుపు వేసి బాగా కలుపుతూనే ఉండాలి. చికెన్లో నుంచే వాటర్ వస్తుంది కదా, అదే దాన్ని పీల్చుకుంటుంది. తర్వాత కారం కూడా వేసేసి కలిపేయాలి. కలిపి ఒక 15 నిమిషాల పాటు కలిపి మూత పెట్టేసినామంటే దాంట్లో ఉండే నీళ్ళతోనే చికెన్ అనేది పూర్తిగా ఉడికిపోతుంది. అంతా నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకునేయాలి. తర్వాత ఇంకొక బాండల్ పెట్టి నూనె పోసి దాంట్లో ఎర్రగడ్డలు కొంచెం మీడియం సైజులో ఉండే 3 ఎర్రగడ్డలు తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి దాంట్లో యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కరివేపాకును కూడా దాంట్లోకి వేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకునేసి ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్నాక చికెన్ దాన్ని ఇందులోకి వేసి బాగా ఫైనల్గా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసేసి బాగా కలిపేసి కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. ఈ డ్రై రోస్ట్ అయితే భలే టేస్టీగా ఉంటుంది. క్యాటరింగ్ స్టైల్లో ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి.